ఈ ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టతను, దాని వెనుక ఉన్న కథను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మహాభారతానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణ కథనం ప్రకారం ఇది వాస్తవం. కర్ణుడిని దానవీర శూర కర్ణుడు అని పిలుస్తారు. అతను బ్రతికున్నంతకాలం ఎవరైనా ఏది అడిగినా కాదనకుండా బంగారం, మణిమాణిక్యాలు దానం చేశాడు. కానీ అతను చనిపోయి స్వర్గానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కర్ణుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ విపరీతమైన ఆకలి వేసింది. కానీ అతనికి తినడానికి ఆహారానికి బదులుగా బంగారం, వెండి, రత్నాలను వడ్డించారు. కర్ణుడు ఆశ్చర్యపోయి ఇంద్రుడిని దీనికి కారణం అడిగాడు. అప్పుడు వారు, కర్ణ, నువ్వు భూమిపై ఉన్నప్పుడు అడిగిన వారికి లేదనకుండా సంపదను దానం చేశావు. అందుకే నీకు ఇక్కడ అదే సంపద దొరికింది. కానీ నువ్వు ఎప్పుడూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టలేదు, అన్నదానం చేయలేదు. నీవు ఏది ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది అని వివరించారు. తన తప్పును తెలుసుకున్న కర్ణుడు పరిహారం చేసుకోవడానికి భూమికి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. ఇంద్రుడు అతనికి 15 రోజుల పాటు భూమికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఆ 15 రోజుల్లో కర్ణుడు తన పూర్వీకుల పేరు మీదన పేదలకు అన్నదానం చేసి పితృకార్యాలు నిర్వహించాడు. ఆ తర్వాత అతను తిరిగి స్వర్గానికి వెళ్ళినప్పుడు అతనికి ఆహారం లభించింది. కర్ణుడు భూమికి వచ్చి అన్నదానం చేసిన 15 రోజుల కాలాన్నే ఇప్పుడు మనం పితృపక్షం లేదా మహాలయ పక్షం అని పిలుస్తాము. కాబట్టి కర్ణుడు ఎంత పెద్ద దాత అయినప్పటికీ అన్నదానం యొక్క విశిష్టతను, పితృకార్యాల ఆవశ్యకతను ఈ కథ తెలియజేస్తుంది. అడిగిన వారికి కాదనకుండా సంపదనిచ్చావు, అందుకే నీకిక్కడ అదే సంపద లభించింది. కానీ నీవు అన్నదానం చేయలేదు.